డ్రైవర్లు కండక్టర్లు సంఘీభావంలో సురక్షిత డ్రైవింగ్, రక్షణాత్మక డ్రైవింగ్, వేగ నియంత్రణ, మద్యపానం లేకుండా డ్రైవింగ్ చేయాలన్నారు. ఎలాంటి ఇన్సిడెంట్ కూడా ఫ్రీగా నేను ఆర్టీసీ డిపోలో డెవలప్ చేసినటువంటి స్టేట్ లో నేను వెళ్ళిపోతే నాకు రిలాక్స్ హ్యాపీనెస్ అనేది ప్రతి ఎంప్లాయీ ఉంటుంది. అనుకోకుండా చిన్న ఇన్సిడెంట్ అయిందనుకో, సరే దానికి వచ్చి నష్టం లేకపోవచ్చు, కానీ అవతల వ్యక్తి చనిపోయిందనుకో ఆ వ్యక్తికి ఆ ఫ్యామిలీ సఫర్ అవుతుంది మొత్తం. మీరు కూడా సఫర్ అవుతుంది. తాగిన తర్వాత డ్రైవింగ్ చేయవద్దు దయచేసి. కొన్ని సందర్భాల్లో నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా నీకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉండొచ్చు, ఇంట్లో ఏదైనా అనుకోని ఇన్సిడెంట్ జరగవచ్చు. ఏదో తాగేసి వచ్చి నువ్వు డ్రైవింగ్ చేయడం వల్ల నీ చేతుల్లో 40-50 మంది ప్రాణాలు ఉంటాయి. చూస్తే రాబోయే స్థానిక కార్పొరేషన్ ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలోని 50 డివిజన్లలో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. 2026 సంవత్సరంలో జనసేనను ఏలూరులో సంస్థాగతంగా బలోపేతం చేయాలని, ప్రతి డివిజన్లో కార్యకర్తలు, వీర మహిళలు, పార్టీ సింపతి పరులు సమిష్టిగా పనిచేయాలన్నారు. సోదరులందరికీ వీడియో ద్వారా ఒక పత్రిక ప్రకటన ప్రకటిస్తా ఉన్నాం. ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు అందరికీ కూడా విజ్ఞప్తి. 2026 సంవత్సరం మరి జనవరి 2వ తారీఖున మనం ఒక ప్రతిజ్ఞగా తీసుకొని 26 సంవత్సరంలో జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గంలో 50 డివిజన్లో కూడా సంస్థాగతంగా నిర్మాణం ఆల్రెడీ అయ్యింది. దాన్ని బలంగా ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం పని. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఎం రమేష్ ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు కేసులో లారీ యాజమాని నుండి 30,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ డిసెంబర్ 17న 5,000 స్వీకరించి మిగిలిన 20,000ను ఇచ్చే సమయంలో పట్టుబడ్డాడు. ఎస్ఐపై అవినీతి, అక్రమ లాభాల ఆరోపణలపై విచారణ కొనసాగుతుంది. నిందితుడిని హైదరాబాద్ లోని అదనపు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. తారీఖు 12వ నెల లాస్ట్ ఇయర్ 2025కి ఒక కంప్లైంట్ వస్తుందండి. ఏమని అంటే ఆయన ఈజ్ ఏ లారీ ఓనర్, నా లారీ పట్టుకున్న దానికి లారీ రిలీజ్ చేసారు. తర్వాత ఆయనని కేసుల నుంచి పేరు తీసేయడానికని 30,000 లంచం డిమాండ్ చేస్తారు. యాక్చువల్ ఆ కేసు ఏం చేశారంటే 7/10/2025కి డిప్యూటీ తహసీల్దార్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఎన్ని పీడిఎస్ రైస్ సప్లై చేస్తున్నారని చెప్పేసి దాని మీద కేసు రిజిస్టర్ అవుతుంది. రిక్వెస్ట్ చేస్తే 20,000 ఇస్తాను సార్ అంటే సరే అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇస్తుంటే పట్టుకున్నాడు. 5,000 అన్నారు కదా, అంతకుముందు ఇచ్చి స్టార్టింగ్ లో ఇచ్చి లారీ పట్టుకున్నప్పుడు అప్పుడు 6 నెలల క్రితం తీసుకున్నారు. 2 నెలల క్రితం అంటే మొత్తం 25 అవుతుంది సార్. అది మాకు ఆన్ రికార్డులో లేదు కాబట్టి అది చెప్తలేదు. ఓకే, అది లోపల తర్వాత నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ఉదయం 10:30కి ప్రారంభం కావాల్సి ఉండగా కలెక్టర్ ఆలస్యం కారణంగా మధ్యాహ్నం 1:30కు ప్రారంభించారు. విద్యార్థులు, ముఖ్యంగా ఎన్సీసీ మంది ఎండలో 2 గంటల పాటు నిలిచారు. ఇక ఉపాధ్యాయులు తరగతి రూమ్ వద్ద రిబ్బన్ కటింగ్ కోసం వేచి ఉండగా కలెక్టర్ రాకపోవడంతో విద్యార్థులు నిరాశ చెందారు. ప్రోగ్రాం కోసం ప్రతి పాఠశాల నుంచి వసూలు చేసిన ఫీజు విద్యార్థులు తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించాయని తెలిపారు. ఇక్కడి విద్యార్థులకు నూతన జవసత్వాలను అందించడానికి స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం లోపల పాల్గొనడానికి విచ్చేసినటువంటి అన్న కాంపౌండ్ బయట ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా వారందరూ కూడా సభాస్థలికి వచ్చి అందరికీ గమనిక.
క్రమశిక్షణాయుతంగా విద్యార్థులుగా తయారై ఇక్కడి విద్యార్థులకు నూతన జవసత్వాలను అందించడానికి నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడు గ్రామంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని సాయి లిఖిత మృతి చెందడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆమె అనారోగ్యాన్ని పట్టించుకోలేదని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్ తెలిపారు. డెంగ్యూ నిర్ధారణకు తిరుగుతుండగా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించిన ఆమె మృతి చెందింది. ప్రిన్సిపల్ సిబ్బందిపై తక్షణమే సస్పెన్షన్ మరియు విచారణ జరగాలని తల్లిదండ్రులు, విద్యార్థులు పీడీఎస్యూ డిమాండ్ చేస్తున్నారు. సంక్షేమ గురుకుల పోచంపాడులో ఏదైతే డిసెంబర్ 17వ తేదీన సాయి లిఖిత అనేటువంటి విద్యార్థిని మృతిపై సమగ్రంగా విచారణ జరిపించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థిని తల్లిదండ్రులు అదేవిధంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ విద్యార్థిని చనిపోయినటువంటి దానిలో కోణాలు చూస్తూ ఉంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ప్రిన్సిపల్ గారి నిర్లక్ష్యం వల్లనే ఆ అమ్మాయి చనిపోవడం అనేది అయితే స్పష్టంగా మాకు అర్థమవుతూ ఉంది. దాదాపు 6 రోజుల పాటు అమ్మాయికి ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడం వల్ల కూడా ఏమాత్రం పట్టింపు లేకుండా ఆ మందులు ఇచ్చి పండబెట్టడం అంటే ఎంతవరకు నిర్లక్ష్యం జరుగుతుందనేది మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అమ్మాయి ఒకవైపున ఇబ్బందులు పడుతూ ఉన్నా అక్కడ ఉన్నటువంటి సిబ్బందులు ఏమాత్రం స్పందించుకోవడం కూడా దీనిపైన విచారణ తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైన మండపేట నియోజకవర్గంలో తొలిసారిగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇక మారేడుబాక గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. భూ హక్కుల భద్రత, రీసర్వేలో లోపాల సవరణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా కలెక్టర్ తెలిపారు. రైతుల అర్జీలను త్వరితగిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ మండపేటను తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయడం చారిత్రక నిర్ణయమన్నారు. అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము ఆ బాధ్యతను కూడా నెరవేరుస్తాము, ఏ ఇష్యూస్ రాకుండా. ఈస్ట్ గోదావరి జిల్లాలో కలపడం మాకు ఆనందంగానే ఉంది. సభలో పాలమూరు కృష్ణా జలాలపై చిత్తశుద్దితో చర్చ జరగడం లేదని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా ఒకరినొకరు తిట్టుకోవడానికే అధికార ప్రతిపక్షాలు పరిమితం అయ్యాయని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో అప్పటి సీఎం కేసీఆర్ ఢిల్లీలో సంతకాలు చేసిన పత్రాలను ప్రజల ముందుంచామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ ఎంత టీఎంసీలు సరిపోతాయో అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. పాలమూరు జిల్లా వలసల జిల్లాగా మారిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గాని 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గాని ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని నూతనకల్ వార్డులో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బక్క శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రింగ్ రోడ్డు నుండి నూతనకల్ రావాలంటే ఎగ్జిట్ పాయింట్ లేక అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని రైతులు కోరారు. అయితే ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి మాట్లాడుతూ నూతనకల్లు రైతుల కోసం వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని రైతులకు హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు, మాజీ సర్పంచులు డాక్టర్ ఎన్ మల్లారెడ్డి, నిర్మల, ఐఏఎస్ రిటైర్డ్ అధికారి సద్ది బలరాం రెడ్డి, అర్జున్ గౌడ్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నేను మొట్టమొదలు చదువుకునేటప్పుడు 1961లో ఈ మేడ్చల్ చెరువు దగ్గర మాకు ఎన్సీసీ క్యాంప్ అయింది. ఇప్పుడు ఊరు ఎట్లా ఉన్న పరిస్థితి ఏందనే విషయం మీద ఇప్పుడు చర్చించుకున్నాం. కానీ తదుపరి హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్ అయిపోయింది. తర్వాత మార్పులు చాలా వస్తున్నాయి. తర్వాత అనేక ప్రభుత్వాలు మారినాయి. కానీ ప్రభుత్వం మారినప్పుడల్లా ఏంటంటే సాధారణంగా కేంద్రంలో ఉన్నటువంటి దీని ప్రకారంగా మాస్టర్ ప్లాన్ కూడా తప్పకుండా మార్చాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే పరిపాలనకున్నటువంటి సౌలభ్యం కోసం ఏదైతే పరిమితి వేస్తున్నారో అనేక గ్రామాలను మీరు కలిపి మున్సిపాలిటీ చేస్తున్నారు, కార్పొరేషన్లు చేస్తున్నారు. చేసినప్పుడు మరి మాస్టర్ ప్లాన్ లేకుండా చేయడం అనేది ఇది అశాస్త్రీయమని, ఇది ఏ రకంగా సాంకేతిక పరమైనది కాదని నేను తెలియజేస్తున్నాను.
ఇందుకు మాస్టర్ ప్లాన్ మార్చాలి. మాస్టర్ ప్లాన్ మార్చాలంటే ఏ జోన్లు ఎక్కడెక్కడ ఉండాలా, ఏదైతే పరిశ్రమలు ఉంటాయో అవన్నీ కూడా అవతల ఉండాలి. కానీ పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అవతల రింగ్ రోడ్డు మొదలుపెట్టారు. అప్పుడు మన మహారెడ్డి గారు ఎవరి రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న గ్రామాలు భూసేకరణ కార్యక్రమంలో చాలా అన్యాయం జరిగింది. అత్యధికమైనటువంటి ఒక నష్టపోయిన వాడు అవారంలో రైతు మాత్రమే అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. రింగ్ రోడ్ రావడం సంతోషమే, కానీ అది రైతుకు లాభం జరగాల. ఆ రైతుకు ఏమాత్రం కూడా లాభం లేదు. వేరే వాళ్ళు భూములు కొనుక్కొని వాళ్ళు జోన్లు మార్చుకొని వాళ్ళు పెద్ద పెద్ద ఉన్నటువంటి అపార్ట్మెంట్లు బిల్డింగ్లు గోడౌన్లు కట్టి వాళ్ళు లోపడడం తప్ప సామాన్యమైన రైతు కూడా బాగుపడలేదని ఈ సభ మనం తెలియజేస్తా ఉన్నాం. సో అందువల్ల మనం కోరేది ఒకటి వెంటనే ఇప్పుడున్నటువంటి మాస్టర్ ప్లాన్ 2013లో చేయడం జరిగింది. వెంటనే ఈ మాస్టర్ ప్లాన్ తొందరగా మార్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. ఈ మాస్టర్ ప్లాన్ మారితే తప్పకుండా మన గ్రామం కూడా నూతనగర్ గ్రామం తప్పకుండా ఇది కన్జర్వేషన్ జోన్ నుంచి మల్టిపుల్ జోన్లో వస్తుందని నేను మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. ఎందుకంటే ఇది అశాస్త్రీయంగా ఉంది, శాస్త్రీయంగా లేదు. అలాగే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లో ఏర్పడిన తర్వాత దానికి ఆనుకుని ఉన్నటువంటి ఒక రేడియల్ రోడ్స్ కూడా ఉన్నాయి. ఆ రేడియల్ రోడ్ నుంచి కూడా రైతులకు దారి లేనటువంటి పరిస్థితి ఉన్నది, దారి లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్లో కానీ లేక రేడియల్ రోడ్లో ఉన్నటువంటి దానికి అనుకూలంగా రైతు అందరికీ కూడా దారికి అవకాశం కల్పించాలని ఈ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఎక్కడెక్కడైతే 4 చోట్ల చెప్పినారు, ఎక్కడెక్కడైతే మనం రైల్వే ఒక లైన్ ఉంది కానీ లేక ఫ్లైఓవర్ కానీ బ్రిడ్జిలు కానీ అవసరమైన ఈ యొక్క 4-5 ప్రాంతాల్లో బ్రిడ్జిలు కడితే తప్ప మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకపోతే అభివృద్ధి అనేది కాదు. అందుకని అతి ప్రధానమైనటువంటి సమస్యను మనం గుర్తించి ఒకటి దారి, రెండవది ముఖ్యమైన విషయం మీరు చెప్పిందంతా కూడా ఒకటి ఈ జోన్లో మార్పిడి. మీది కన్జర్వేషన్ జోన్ నుంచి మల్టిపుల్ జోన్లో వచ్చేటటువంటిది తప్పకుండా చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతానని నేను మీకు సభాముఖంగా చేస్తాను. ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామంలో సమస్యలు వచ్చినప్పుడు పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా స్పందించేటటువంటి చక్కటి వాతావరణం మా గ్రామంలో ఉంది. గతంలో కూడా ఈ పక్కకే ఒక పొల్యూస్టేట్ కంపెనీ రావడానికి వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేస్తే మేము అందరం ఏకమై అప్లెట్ అథారిటీ పోయి వాళ్ళను ఇక్కడ ఈ యూనిట్ రాకుండా దానివల్ల ఒక డస్ట్ పొల్యూషన్ పెద్దగా వచ్చి రైతులందరికీ ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో మేము దాన్ని రాకుండా చేయడం జరిగింది. అదేవిధంగా గత కేసీఆర్ ప్రభుత్వం మా ఊర్లో ఒక 40 ఎకరాలు కబ్రస్థాన్ని కేటాయించడం జరిగింది. కబ్రస్థాన్ని కేటాయిస్తే గ్రామస్తులు అందరం ఐక్యంగా హైకోర్టుకు వెళ్లి దాన్ని కూడా స్టే తీసుకొచ్చి ఆపేయడం జరిగింది. కాబట్టి ప్రతి అంశంలో అందరూ కలిసికట్టుగా ఉండేటటువంటి గ్రామానికి మేము రావడం, ఈ జోన్ సమస్యల పరిష్కారం అయితే తప్పకుండా మా అందరికీ మంచి రోజులు వస్తాయని, అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ జోన్ల మార్పిడి రైతులు ఇష్టానుసారంగా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇవాళ హిట్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి 8-9 ఎకరాలు వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ యజమానులకే వాళ్ళు ఏ జోన్ లో ఉండాలి, మల్టిపుల్ జోన్స్ వాళ్ళు తీసుకునేటటువంటి వెసులుబాటు వాళ్ళకి కల్పించినప్పుడు రైతులు ఏ జోన్ లో ఉండాలనేటటువంటి అంశం కూడా ఖచ్చితంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఆ సమస్యను పరిష్కరించాలని తప్పకుండా అందులో మేమందరం సఫలీకృతం అవుతాం మీ ద్వారా అని ఆశిస్తూ మీరు మా గ్రామానికి ఇచ్చేసినందుకు మరి అభివృద్ధి కార్యక్రమము ఏ నిర్మాణాత్మకమైన కార్యక్రమం చేపట్టాలన్నా కూడా వాటికి పర్మిషన్లు రాక, పర్మిషన్లు తెచ్చుకోవాలంటే కూడా అటువంటి వ్యక్తులకు ఒక తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనం చెప్పలేము కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలు అట్లున్నాయి. ఆ మార్పు చేసుకోవడం గగనతరం అయిపోతుంది.
అదేవిధంగా ఇంకొకటి ఇక్కడ నుంచి వనపర్తి జిల్లా కేంద్రంలో మర్రికుంట మెడికల్ కళాశాల గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టగొడుగుల సాగు శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ మహిళలకు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ పొందిన వారికి వివిధ సంస్థల ఉపాధి అవకాశాలు సైతం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తాము ఉపాధి పొందుతూ మరొకరికి ఉపాధి కల్పించాలని సూచించారు. మొదటి విడతలోని 1GP 1BC సఖీ శిక్షణ కార్యక్రమం ద్వారా బ్యాంక్ లావాదేవీలు, ఆర్థిక విద్య, సైబర్ నేరాలపై శిక్షణ పొంది ఉత్తీర్ణత పొందిన 28 మంది మహిళలకు కలెక్టర్ తన చేతుల మీదుగా ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పిటి ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, డిపిఎం నాగమల్లిక, ఆర్జిటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే ఉండి 5 రోజులు 10 రోజులు అది కూడా త్వరలో స్టార్ట్ చేసేయండి రెసిడెన్షియల్ ట్రైనింగ్ కూడా. అండ్ మీరు మీ సొంత ఊళ్ళకి వాపస్ వెళ్ళిన తర్వాత ఇలా ఒక కార్యక్రమం ఉంది, మీరు కూడా ఎన్రోల్ కాండి. 10th పాస్ అయిన వాళ్ళు, 12th పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ స్కిల్ ఎన్హాన్స్ చేసుకొని మీ గ్రామంలోనే ఏదో ఒక యూనిట్ పెట్టుకోండి. లేదు మేము టౌన్కి వచ్చి పెడతాం, పర్వాలేదు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చాలా స్కీమ్స్ ఉన్నాయి మనకి. ఉదాహరణకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఉంది, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, PMEGP. దాదాపు 20% సబ్సిడీ వస్తుంది. నాకు ఒక షాప్ పెట్టడానికి 10 లక్షల రూపాయలు కావాలంటే మీకు 10 లక్షలు ఇస్తూ ఒక 2 లక్షల రూపాయలు మీకు ప్రభుత్వం తరఫు నుంచి వచ్చేస్తుంది. 1 లక్ష రూపాయలు కావాలంటే 20,000 ప్రభుత్వమే ఇచ్చేస్తుంది. మీరు కేవలం ఆ 80,000కి వడ్డీ కట్టాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. నేను ఉదాహరణకి ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. సో మీరు ఏదో ఒక కార్యక్రమం ల్యాండ్ బిల్డింగ్ కోసం వనపర్తి జిల్లా ఎంపీడీ ఆఫీస్ లో ఒక 1/2 acre ల్యాండ్ సార్ మనకి వెంటనే శాంక్షన్ చేశారు. అలాగే టెంపరీ బిల్డింగ్ కింద మన ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏదైతే మన ట్రైనింగ్ కి ఇన్స్టిట్యూట్ కి 100% సూట్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉంటారు మహిళలందరినీ కోటీశ్వరులు చేయాలని. సో దాంట్లో మీరు ముందుంటేనే మనం చేయగలుగుతాం. అందుకే DRDO గారి ఆధ్వర్యంలో మన మహిళా సంఘాల ద్వారా ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేపిస్తున్నాం. సో ఖచ్చితంగా మీరు ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ మీ కుటుంబానికి, మీ గ్రామానికి ఎంత చిన్న యూనిట్ అయినా పర్లేదు. ఉదాహరణకి ఒక 4 మహిళలు కలిసి మా కలెక్టరేట్ లో క్యాంటీన్ పెట్టినారు. వాళ్ళకి DRDO గారు మంచి ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా ఉండాలి, ఎలా కస్టమర్ తోటి మాట్లాడాలి, వాళ్ళకి ఏం చేయాలని ఇచ్చారు. మన పక్కనే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 150 మంది వచ్చి 4 సంవత్సరాలు చొప్పున 600 మంది విద్యార్థులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ స్టాఫ్, వాళ్ళ టీచర్లు, వాళ్ళ ప్రొఫెసర్లు అందరూ కలిపి దాదాపు 750 మంది ఉంటారు అక్కడ. వాళ్ళ క్యాంటీన్ లేకుండా మన SHG ద్వారా ట్రైనింగ్ ఇచ్చి క్యాంటీన్ పెట్టినాం. ఇప్పుడు ఆ నెలకి దాదాపు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నట్టు చెప్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఇంకొక వెంటనే కూడా హైర్ చేసుకోవచ్చు, ఆమెకి జీతం ఇవ్వచ్చు, ఆమె సొంతంగా తీసుకోవచ్చు. దీనికి ఏమీ హద్దు లేదు, దీనికి ఆకాశమే హద్దు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం ముత్తాయికోటలో అంగన్వాడీ టీచర్ పై చేయి చేసుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న టీచర్ పై చేయి చేసుకోవడంపై ఉద్యోగ సంఘాలు మరియు CHU నాయకులు మెదక్లో ర్యాలీ నిర్వహించి CDPOకు జిల్లా అధికారికి అదనపు కలెక్టర్ నగేష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా CHU నాయకురాలు మాట్లాడుతూ ఘటన జరిగిన తర్వాత కూడా జిల్లా అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకొని ఖచ్చితంగా శిక్షించాలని కోరారు. జిల్లాలో మరోమారు ఇలాంటి ఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలోనే CHU నాయకులు ఏ మల్లేశం, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. వెంటనే ప్రభుత్వము అరెస్ట్ చేసి ఆయనకు కఠినంగా శిక్షించాలనేది, అట్లా టీచర్ కు న్యాయం జరిగేటట్టుగా కూడా అధికారులు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీద జరిగినటువంటి దాడి రేపు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి జరగడానికి అవకాశం ఉంటది. కాబట్టి నిన్న జరిగినటువంటి ఘటన పైన గణపూర్ PS లో లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు మెదక్ CDPO గారికి, అట్లనే DWO గారికి, ఇక్కడ జిల్లా అదనపు కలెక్టర్ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా బాధితురాలకి న్యాయం జరగాలి. అట్లనే ఎవరైతే దాడికి పాల్పడారో ఆ దాడికి పాల్పడినటువంటి ఆయన ఇంతకు ముందు కూడా ఊర్లో వేరే వాళ్ళని కూడా కొట్టింది అనేది సమాచారం. ఆయన కుటుంబం, ఆయన ఆరోగ్య సమస్య ఏదైనా దెబ్బతిని ఉంటే ఆయన వాళ్ళ ఇంట్లో మీద చూపించుకోవాలి. కానీ డ్యూటీలో ఉన్నటువంటి టీచర్ మీద దాడి చేయడం అనేది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మేము CITU అంగన్వాడీ యూనియన్ గా మేము ఖండిస్తా ఉన్నాం.
చేసుకొని భౌతికంగా దాడికి పాల్పడడం జరిగింది. చెప్పిన విషయం అర్థం చేసుకుంటే ఇంత దాడి జరగదు. అసలు లబ్ధిదారుడు తనకు రావాల్సిన బెనిఫిట్ చెప్పడం. చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడంతో పాటుగా 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మూఢనమ్మకాలు, దురాచారాలు రాజ్యమేలుతున్న కాలంలో ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కొని సమాజ మార్పు కోసం సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారిని గోవిందరాము తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవ శ్రీ గూరగంటి రమేష్ గారు సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యావేహి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై భూతేషు జ్ఞానరూప విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై. భారతీయ సంస్కృతి లోపల జ్యోతికి చాలా ప్రధానమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానవంతులైతే లోకంలో జరిగేటువంటి కార్యక్రమం దాని ముఖ్య సూత్రధారి, పాత్రధారి దాని చూపినటువంటి జ్ఞానమయుడు మన భారతదేశ ప్రపంచంలోకి నారీ శిరోమణి మన సావిత్రిబాయి గారు. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా జిల్లాలో మనము మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ప్రోగ్రామ్కి చేసిన గౌరవనీయులైన టీజీఐఎస్సీ చైర్మన్ నిర్మలా జయప్రకాష్ గారికి, అలాగే డిఓ గారికి, వేదిక పైన ఉన్న జీసీ సంఘాల నాయకులకి, అలాగే ఎంప్లాయీస్ అసోసియేషన్స్ నాయకులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న టీచర్స్ అందరికీ, ఎస్పెషల్లీ మహిళా టీచర్స్ అందరికీ కూడా ఫస్ట్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రెగ్యులర్ టీచర్స్ డే కూడా యాక్చువల్లీ విమెన్స్ టీచర్స్ డే. ఎందుకంటే మనం జిల్లాలో ఉన్న 5,000 టీచర్స్ సంఖ్య చూసుకుంటే మోర్ దెన్ 50% ఒక 2,700 మెంబర్స్ లేడీ టీచర్స్ ఉన్నారు. ఎందుకంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఒక 20 to 25% మహిళలు ఉంటారు. కానీ ఓన్లీ టీచర్స్ తో మాత్రమే మోర్ దెన్ 50% మహిళలు ఉన్నారు. కాబట్టి వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎంటైర్ సొసైటీ. సెకండ్లీ, చిన్నప్పుడు పుట్టినప్పుడు ఫస్ట్ పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ ని ఆదర్శంగా తీసుకుంటారు. ఫస్ట్ 5 years ఆఫ్ దర్ లైఫ్ వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళకి ఒక మోడల్ కానీ ఒక ఐడియల్ పర్సన్ గా అనుకుంటారు. కానీ దాని తర్వాత నెక్స్ట్ 10 years ఆఫ్ దర్ లైఫ్ ఫ్రమ్ ఏజ్ 5 to ఆల్మోస్ట్ ఏజ్ 20 వరకు వాళ్ళకి మోడల్ ఎవరు అంటే వాళ్ళ టీచర్, వాళ్ళ గురువుని ఉంటారు. సో మీరు ఎవరైనా ఫస్ట్ స్టాండర్డ్ పాపని ఏదైనా అడగండి, పెద్దలు ఏమంటారు అనుకుంటే నేను ఫస్ట్ టీచరే అవుతామని చెప్తారు. సో దానికి రిప్రజెంటేషన్ ఇస్ బేసిక్లీ టీచర్స్ ఎంత ఇన్స్పిరేషనల్ రోల్ ఉంటారు ఒక చైల్డ్ జీవితంలో కానీ వాళ్ళ లైఫ్ లో కానీ అనేది మనకి తెలిసేస్తుంది. సో మోర్ ఇంపార్టెంట్లీ లేడీ టీచర్స్ ప్లే గ్రేటర్ రోల్. ఎందుకంటే మీరు నాట్ జస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించడమే కాదు, వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ కానీ వాళ్ళ హెల్త్ నీడ్స్ కానీ ఇది కూడా మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఐ థింక్ దట్ మీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మన ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ టేకింగ్ అప్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అలాగే మన ముఖ్య సరంజన్ గారికి, అలాగే జన్మదిన సావిత్రిబాయి పూలే గారి 150వ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు వరకు మనం గుర్తుపెట్టుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఆనాటి కాలంలో ఎంత కష్టపడితే ఇప్పటి వరకు మనం గుర్తించుకున్నాం. మనం కూడా వాళ్ళలాగే పుట్టినాం సమాజంలో. ఆ రోజుల్లో ఉన్న మూఢనమ్మకాలు కానివ్వండి, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి దేవాభిప్రాయాలు ఉండేది. ముగ్గురు దేవాలు అసలు ఆడపిల్ల అంటేనే ఆమె దేవుడు
ఉంచేవారు. నాలుగు గోడల మధ్యలో ఉన్న మాట్లాడదు అంటే ఏం ఆ రోజులో మరి అట్లా ఆచారాలు ఉన్నాయి కాబట్టి అలా ఉండాల్సి వచ్చింది. వాళ్ళని కఠినంగా విన్నారు. సమాజంలో చాలా కఠినంగా అట్లాంటి వాటిలో కూడా సాధించిందంటే జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి గారు ఇద్దరు కార్యకర్తలు. ఇప్పుడు మనం సమాజంలో కుటుంబంలోనే భర్త తమ్ముడికి ఏమైనా సాయం చేస్తాం, తమ్ముడికి కష్టం ఉంది అంటే. శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ మహిళలకు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ పొందిన వారికి వివిధ సంస్థల ఉపాధి అవకాశాలు సైతం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తాము ఉపాధి పొందుతూ మరొకరికి ఉపాధి కల్పించాలని సూచించారు. మొదటి విడతలోని 1GP 1BC సఖి శిక్షణ కార్యక్రమం ద్వారా బ్యాంక్ లావాదేవీలు, ఆర్థిక విద్య, సైబర్ నేరాలపై శిక్షణ పొంది ఉత్తీర్ణత పొందిన 28 మంది మహిళలకు కలెక్టర్ తన చేతుల మీదుగా ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పిటి ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, డిపిఎం నాగమల్లిక, ఆర్జిటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే ఉండి 5 రోజులు 10 రోజులు అది కూడా త్వరలో స్టార్ట్ చేసేయండి రెసిడెన్షియల్ ట్రైనింగ్ కూడా. అండ్ మీరు మీ సొంత ఊళ్ళకి వాపస్ వెళ్ళిన తర్వాత ఇలా ఒక కార్యక్రమం ఉంది, మీరు కూడా ఎన్రోల్ కాండి. 10th పాస్ అయిన వాళ్ళు, 12th పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ స్కిల్ని ఎన్హాన్స్ చేసుకొని మీ గ్రామంలోనే ఏదో ఒక యూనిట్ పెట్టుకోండి. లేదు మేము టౌన్కి వచ్చి పెడతాం, పర్వాలేదు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చాలా స్కీమ్స్ ఉన్నాయి మనకి. ఉదాహరణకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఉంది, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, PMEGP. దాదాపు 20% సబ్సిడీ వస్తుంది. నాకు ఒక షాప్ పెట్టడానికి 10 లక్షల రూపాయలు కావాలంటే మీకు 10 లక్షలు ఇస్తూ ఒక 2 లక్షల రూపాయలు మీకు ప్రభుత్వం తరఫు నుంచి వచ్చేస్తుంది. 1 లక్ష రూపాయలు కావాలంటే 20,000 ప్రభుత్వమే ఇచ్చేస్తుంది. మీరు కేవలం ఆ 80,000కి వడ్డీ కట్టాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. నేను ఉదాహరణకి ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. సో మీరు ఏదో ఒక కార్యక్రమం ల్యాండ్ బిల్డింగ్ కోసం వనపర్తి జిల్లా ఎంపీడీఓ ఆఫీస్ లో 1/2 ఏకర్ ల్యాండ్ సార్ మనకి వెంటనే శాంక్షన్ చేశారు. అలాగే టెంపరీ బిల్డింగ్ కింద మన ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏదైతే మన ట్రైనింగ్ కి ఇన్స్టిట్యూట్ కి 100% సూట్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉంటారు మహిళలందరినీ కోటీశ్వరులు చేయాలని. సో దాంట్లో మీరు ముందుంటేనే మనం చేయగలుగుతాం. అందుకే DRDO గారి ఆధ్వర్యంలో మన మహిళా సంఘాల ద్వారా ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేపిస్తున్నాం. సో ఖచ్చితంగా మీరు ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ మీ కుటుంబానికి, మీ గ్రామానికి ఎంత చిన్న యూనిట్ అయినా పర్లేదు. ఉదాహరణకి ఒక 4 మహిళలు కలిసి మా కలెక్టరేట్ లో క్యాంటీన్ పెట్టినారు. వాళ్ళకి DRDO గారు మంచి ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా ఉండాలి, ఎలా కస్టమర్ తోటి మాట్లాడాలి, వాళ్ళకి ఏం చేయాలని ఇచ్చారు. మన పక్కనే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 150 మంది వచ్చి 4 సంవత్సరాలు చొప్పున 600 మంది విద్యార్థులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ స్టాఫ్, వాళ్ళ టీచర్లు, వాళ్ళ ప్రొఫెసర్లు అందరూ కలిపి దాదాపు 780 మంది ఉంటారు అక్కడ. వాళ్ళ క్యాంటీన్ లేకుండా మన SHG ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఒక క్యాంటీన్ పెట్టినాం. ఇప్పుడు ఆ నెలకి దాదాపు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నట్టు చెప్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఇంకొక వ్యక్తి కూడా హైర్ చేసుకోవచ్చు, ఆమెకి జీతం ఇవ్వచ్చు, ఆమె సొంతంగా తీసుకోవచ్చు. దీనికి ఏమీ హద్దు లేదు, దీనికి ఆకాశమే హద్దు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం ముత్తాయికోటలో అంగన్వాడీ టీచర్ పై చేయి చేసుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న టీచర్ పై చేయి చేసుకోవడంపై ఉద్యోగ సంఘాలు మరియు CHU నాయకులు మెదక్ లో ర్యాలీ నిర్వహించి CDPOకు జిల్లా అధికారికి అదనపు కలెక్టర్ నగేష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా CHU నాయకురాలు మాట్లాడుతూ ఘటన జరిగిన తర్వాత కూడా జిల్లా అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని ఖచ్చితంగా శిక్షించాలని కోరారు. జిల్లాలో మరోమారు ఇలాంటి ఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలోనే CHU నాయకులు ఏ మల్లేశం, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. వెంటనే ప్రభుత్వము అరెస్ట్ చేసి ఆయనకు కఠినంగా శిక్షించాలనేది, అట్లా టీచర్ కు న్యాయం జరిగేటట్టుగా కూడా అధికారులు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీద జరిగినటువంటి దాడి రేపు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి జరగడానికి అవకాశం ఉంటది. కాబట్టి నిన్న జరిగినటువంటి ఘటన పైన PS లో ఘనపూర్ PS లో లెటర్ ఇవ్వడం కూడా